సముద్రపు లోతుల్లో దాగి ఉన్న రాక్షస జీవుల జాయింట్ క్రీచర్స్ గురించి తెలుసుకోవడం నిజంగానే ఒళ్ళు గగురు పొడిచే విషయం. సూర్యరశ్మి కూడా చొరబడలేని ఆ చీకటి ప్రపంచంలో మన ఊహకు అందని వింతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండింటి గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. 1. జెయింట్ స్క్విడ్. జాయింట్ స్క్విడ్, రాక్షస స్క్విడ్. చాలా కాలం వరకు ఇది కేవలం నావికుల కథల్లో ఉండే ఒక కల్పిత రాక్షసి, క్రాకన్ అనుకునేవారు. కానీ 2004లో మొదటిసారిగా దీని ఫోటోలు తీయడంతో ఇది నిజమని తేలింది. పరిమాణం: ఇది దాదాపు 40 నుండి 45 అడుగుల పొడవు ఉంటుంది. అంటే ఒక పెద్ద బస్సు కంటే పొడవు అన్నమాట. కళ్ళు: దీని కళ్ళు ఒక పెద్ద ఫుట్బాల్ అంత పరిమాణంలో ఉంటాయి. చీకటి సముద్రంలో స్వల్పకాంతిని కూడా చూడటానికి ఇవి సహాయపడతాయి. యుద్ధాలు: సముద్రం అడుగున ఉండే స్పర్మ్ వేల్స్ మరియు ఈ జెయింట్ స్క్విడ్స్ కు మధ్య భయంకరమైన పోరాటాలు జరుగుతుంటాయి. 2. సముద్ర గర్భంలో బంగారం, హిడెన్ ట్రెజర్స్. సముద్రం అడుగున ఎంత బంగారం ఉందో తెలుసా? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సముద్రపు నీటిలో మరియు అడుగున ఉన్న మట్టిలో సుమారు 20 మిలియన్ టన్నుల బంగారం ఉంది. ఎక్కడిది ఈ బంగారం? భూకంపాలు వచ్చినప్పుడు లేదా సముద్ర గర్భంలో ఉండే అగ్నిపర్వతాలు పేలినప్పుడు భూమి లోపలి పొరల్లో ఉండే బంగారం బయటకు వస్తుంది. మనం ఎందుకు తీయలేకపోతున్నాం? ఆ బంగారం సముద్రపు నీటిలో చాలా స్వల్ప మోతాదులో కలిసిపోయి ఉంటుంది. దాన్ని వేరు చేయడం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో చాలా ఖరీదైన పని. అంటే ₹1 బంగారం తీయడానికి ₹100 ఖర్చు చేయాల్సి వస్తుంది. 3. సముద్ర అడుగున నల్లటి పొగ గొట్టాలు, హైడ్రోథర్మల్ వెంట్స్. సముద్రం అడుగున అగ్నిపర్వతాల దగ్గర నల్లటి పొగను చిమ్మే గొట్టాల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటి దగ్గర నీటి ఉష్ణోగ్రత 400 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఆశ్చర్యం! అంత వేడిలో సూర్యరశ్మి లేకపోయినా అక్కడ కొన్ని రకాల బ్యాక్టీరియా, పెద్ద తెల్లటి పురుగులు, ట్యూబ్ వర్మ్స్ జీవిస్తున్నాయి. భూమి మీద జీవం మొదట ఇక్కడే ప్రారంభమై ఉండవచ్చని శాస్త్రవేత్తల నమ్మకం. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత లోతులో ఉండే జీవులు అంత నీటి ఒత్తిడికి చనిపోవా? నిజానికి వాటి శరీర నిర్మాణం నీటి ఒత్తిడిని తట్టుకునేలా ఎముకలు లేకుండా మెత్తగా జెల్లీలా ఉంటుంది. ఒకవేళ వాటిని మనం నీటిపైకి తెస్తే ఒత్తిడి తగ్గిపోయి అవి పేలిపోతాయి లేదా వాటి ఆకారం మారిపోతుంది. ఉదాహరణకు